మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అనిల్ కుమార్ గారు, గుర్రం కొండ 30 కేజీల లేక 22 కేజీల అన్న 30 కేజీల బాక్సులు అనేది ఎక్కడ లేవు. ఇది కేవలం అపోహ మాత్రమే. 27 కేజీలు లేదా 28 అది వికెట్ పడతారు కాబట్టి గుర్రంకొండ 27 కేజీలే. 22 కేజీలు వచ్చి మదనపల్లి మరియు ములకొచ్చూరు మార్కెట్. ఇక నారాయణ గారు, సయ్యద్ బాయ్ 2025 రైతు చాలా బ్యాడ్ టైం. ఉష్ణోగ్రత 30%, వైరస్ లేదు, టమోటా రేటు ఉండదు, 100% ఉండదని కామెంట్లు పెడుతున్నారు. మనం చూసారు, మీరు ఉగాది రంజాన్ 2 పండుగల సందర్భంగా దిగుతుంది. ఒక్కసారి ధరలు ఎవరు ఊహించిన విధంగా పెరిగాయి. టమోటాలు ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేమన్నా. ఎగుమతులు ఎక్కడా లేదు కాబట్టి ధరలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఎగుమతులు కాస్త పుంజుకుంటే ధరలు బాగానే ఉంటాయి. ఇక ఎన్టీఆర్ నాయుడు గారు, అన్న 3 days బ్యాక్ ఎంపీఎల్ 150 రూపాయలు టాప్, టుడే 300, పర్లేదు బాగానే వెళ్ళింది. ఇంకా ఎస్టర్డే అంటారా, అది ఒక్క రోజులో 200 రూపాయలు పెరిగింది, మళ్ళీ తగ్గింది. దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. కనీసం 300 అయినా వెళ్ళింది, అది హ్యాపీ. ఇది వాస్తవం. దుమ్ము తగ్గడంతో ఒకసారిగా ధరలు భారీగా పెరిగాయి, మళ్ళీ తగ్గాయి. ఇవాళ టాప్ అంట 300 రూపాయలు. మదనపల్లి మార్కెట్ 2-3 లాట్లు. క్వాలిటీ ఉన్న కాయలు 200 నుంచి 250, 260, క్వాలిటీ లేనివి 130 నుంచి 180 బాగానే వెళ్ళింది. ఇదే కంటిన్యూ కూడా బాగా పర్వాలేదు అని ఎన్టీఆర్ నాయుడు గారు కామెంట్ పెట్టారు. ఇక ప్రమోద్ గారు, జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, శివకుమార్ గారు, 2023లో 40% ప్లాంటేషన్ జరిగింది, 6000 పోయింది. 2024లో 60% జరిగింది, 2000 దాకా పోయింది. ఇక 2025లో 90% ప్లాంటేషన్ జరిగింది. ఈసారి మహా అయితే 400, 500, 600 అంతే. అది పోతేనే ఎక్కువ. దేవుడి దిక్కు. అన్న 2023లో ప్లాంటేషన్ 40% అన్నారు, కానీ ఆ సంవత్సరం ధరలు బాగా పడే ప్రధాన కారణం కోలార్లో భారీగా వైరస్ సోకడం. వైరస్తో చాలామంది తోటలు పీకేస్తారు. అక్కడ పంట వస్తుందో రాదని, దానివల్ల 2023 ధర పెరిగింది. ఇక 2024కి వస్తే అనంతపురంలో ఆరంభంలో 3 లక్షలు, 4 లక్షలు, ఇక 5 లక్షలు స్టాక్ వస్తుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా వర్షాలు కురిసి అక్కడ దిగుమతి తగ్గడంతో మన వైపు సంవత్సరం ధరలు రావడం జరిగింది. ఇక 2025లో అయితే మీరు అన్నట్టు 90% ప్లాంటేషన్ జరిగింది అంటున్నారు. భారీ ప్లాంటేషన్ జరిగిన మాట అయితే వాస్తవం. బట్ ఏమవుతుందో చెప్పలేము. ఏదేమైనా మీరు అన్నట్టు టమోటా పంట అదృష్టం తాండనట్టు ధర దైవాధీనం. ఇక అనిల్ రెడ్డి గారు, దిస్ ఇయర్ ప్రైస్ ఆఫ్ టమోటా క్రాప్స్ ఈజ్ ఇన్ డేంజర్ జోన్ డ్యూ టు క్లైమేట్, క్రాప్ సెట్టింగ్, yield of tomato in our areas are very much suitable. No virus, no summer effects on tomato crop. Showing of tomato crop also 5 times more in this year. So God will decide. ఈ సంవత్సరం అయితే వైరస్ల ప్రభావం లేదు, అధిక ఉష్ణోగ్రత లేవు. వాటి యొక్క ప్రభావం, ఉష్ణోగ్రత, వైరస్ల ప్రభావం పంటల మీద ఏమీ లేదు. పంటలు అయితే చాలా బాగున్నాయి. సో ధరలు ఆ భగవంతుడే నిర్ణయించాలని అనిల్ కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్, నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద అన్న ప్లాంటేషన్ జరిగిన మాట ఏం మాడితే వాస్తవం. బట్ ఈ నెల చివరిలో ఫిబ్రవరిలో లాంటి టమాటా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ నెల చివరిలో అన్ని కొత్త కాయలు ఆరంభమవుతాయి. ఆ లోపల దేవుడి వల్ల ఉత్తర భారతానికి కాస్త మెల్లమెల్లగా ఎగుమతి పుంజుకున్న టీవీఎస్ పృథ్వీ చెప్పినట్లు మే చివరిలో ఢిల్లీ వ్యాపారస్తులు వచ్చిన ధరలు బాగానే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితి భారీ ధరలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. పంట పెట్టిన వాళ్ళు కూడా భారీ ధరలు లేకపోయినా పర్వాలేదన్న, ప్లాంటేషన్ భారీగా ఉంది కాబట్టి పెట్టుబడి వచ్చినా చాలు, మా కష్టం పోయినా పర్వాలేదన్న ఇదిలో ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఏది ఏమైనా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీ భవ.